హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియో జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ బర్కత్పురాకి వచ్చామన్నమాట. ఏంటి ఈ వీడియో చూడగానే మీకు థంబ్నెయిల్లో కనిపిస్తుంటుంది. ఇంత లెంతీ వీడియో ఎలా ఓపెన్ చేయాలని ఒక డౌట్ కూడా రావచ్చు. ఇది మన ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఈ వీడియోను చేసినంత పెట్టాల్సిందేనండి. ఎక్కడ స్కిప్ చేసి దాన్ని ఎడిటింగ్లో తీయడం కుదరలేదు. అందుకని ఇంత పెద్ద లాంగ్ అంటే ఇది ఒకలాంటి మన హెల్త్‌కు సంబంధించింది కాబట్టి దీన్ని ఎక్కడ ఎడిటింగ్‌లో తీయడం నాకు అస్సలు కుదరలేదు. అందుకని ఇంత పెద్దగా 40 మినిట్స్ చేయాల్సొచ్చింది. వీడియోలో తప్పకుండా ఒక మీనింగ్ ఉంది అని నేను చెప్తాను. ఇది వర్తీ వీడియో అని కూడా చెప్తాను. మనము ఈ సెంటర్ లోపలికి ఇప్పుడు మనం వెళ్తున్నామనమాట. బయటంతా గ్రీనరీ. అంటే ఇంత రష్ ఏరియాలో బర్కత్‌పురా అంటే మెయిన్ హైదరాబాద్ బర్కత్‌పురా ఏరియా అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఉంటుంది. ఇంత రష్ ఏరియాలో కూడా ఎంతో మనం ఒక వేరే లోకానికి వెళ్ళినట్టు అనిపిస్తదనమాట. ఈ హాస్పిటల్ లోపలికెళ్ళిన తర్వాత అంత ప్రశాంతమైన వాతావరణం ఈ హాస్పిటల్‌లో నేను చూశాను. అలాంటిది మీకెందుకు నేను పరిచయం చేయకూడదు అని నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో పెడుతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో తప్పకుండా నేను మీకైతే యూజ్‌ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఇన్‌కేస్ మీకు అలా బోరింగ్ అనిపించినట్టయితే నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి. ఇంక ముందు ఇలాంటి వీడియోస్ నేనేం పెట్టను. అది మాత్రం నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను చెప్పేది విధానము నచ్చకపోయినా ఇది ఎంత వేస్ట్ వీడియో అని అనిపించినా నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి. అంటే ఇంత మంచి క్లినిక్‌లో, ఇంత మంచి హాస్పిటల్‌లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు లాంగ్ అంటే అసలు లైఫ్ లాంగ్ మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫేస్ అవ్వకుండా ఇచ్చే ట్రీట్మెంట్ కాబట్టి మీరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ రోజు మనము మీకు చూస్తుంటే కనిపిస్తుంటది. ఆల్రెడీ నేను ఏంటంటే బయట చూపించాను, ఎలివేషన్ చూపించాను, లోపల నుంచి కూడా చూపించాను. సో మనం ఎక్కడికి వచ్చామో మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చేసి శారీస్ కాదండి, క్లినిక్ వచ్చాము. ఎక్కడికంటే ఆయుర్వేద క్లినిక్ వచ్చామన్నమాట. ఈ ఆయుర్వేదం దగ్గరికి ఎందుకు వచ్చాను అని అంటే, శారీస్ చేసేది ఈ క్లినిక్ పడుతున్నారేంటి అంటే, ఇది హాస్పిటల్ అనొచ్చు, క్లినిక్ కూడా కాదు కదా. నాకు తెలిసి ఇది హాస్పిటలే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చేస్తారు కాబట్టి. మెయిన్ మనం శారీస్ చేసేది ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే, మనం ఏ పని చేయాలన్నా అసలు ఆఫ్కోర్స్ నేను ఇప్పుడు వీడియోస్ చేయాలంటే నా హెల్త్ ఫస్ట్ చూసుకోవాలి. అది చూసిన తర్వాతనే మనం ఏదైనా చేయొచ్చు. మన పిల్లలకు వంట చేయాలన్నా ఫస్ట్ మనకు కావాల్సింది మన హెల్త్ బాగుంటేనే బాగుంటుందని. ఈ వీడియో నాకు అనిపించేది ఏంటంటే చాలా వర్తి వీడియో అని నేను అనుకుంటున్నాను. మీరు తప్పకుండా కమెంట్ పెట్టండి. ఇక ఇప్పుడు ఏంటంటే, మేము చిన్నప్పటి నుంచి ఆయుర్వేదమే మా ఫాదర్ దగ్గర నుంచి వచ్చేది. సో ఈ ఆయుర్వేదిక్ సంబంధించింది ఆయుర్వేదం ఎందుకు నేను ఈ క్లినిక్ పెడుతున్నాను అంటే ఈ ఆయుర్వేదమే ఎందుకు చూపిస్తున్నాను అంటే, మనకు చాలా యూజ్ఫుల్. ఎప్పుడు కానీ లైఫ్ లాంగ్ ఇది ఎప్పుడంటే రూట్ నుంచి మనకున్న డిసీజ్ తీసేస్తుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియో వర్తి వీడియో అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం క్లినిక్ లో ఫస్ట్ స్టార్టింగ్ రిసెప్షన్ లో ఉన్నాము. చెప్పండి. హాయ్. అసలు ఈ క్లినిక్ లాంటి ఈ ఆయుర్వేదంలో ఏమేమి ఉంటవి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటవి, అఫ్ కోర్స్ అంటే ఈ జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ అనేది ఎన్ని ఇయర్స్ అవుతుంది, అంటే ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశారు, కొంచెం డీటెయిల్ గా చెప్పండి. యా మ్యామ్, షూర్. యాక్చువల్లీ ఆయుర్వేదం వచ్చేసి జీవశ్రీ 5 బ్రాంచెస్ ఉన్నాయి. 5 బ్రాంచెస్ 4 బ్రాంచెస్ యాక్చువల్లీ 8 years నుంచి రన్ అవుతున్నాయి. జస్ట్ ఈ బర్కత్పూర్లో మనం న్యూ ఓపెన్ చేసాం అంటే 10 months అవుతుంది. మన దగ్గర ఏంటంటే సీనియర్ ఆయుర్వేద డాక్టర్స్ ఉన్నారు. అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్, వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్, ఒబిసిటీ, చాలా రకాల ఆయుర్వేద పరంగా. కొంతమంది ఆయుర్వేద అంటే చాలా అంటే ఆలోచిస్తారు, కానీ మెయిన్ చాలా మంది వేరే దగ్గరికి వెళ్ళి మన ఆయుర్వేద దగ్గరకు వచ్చి చాలా బెస్ట్ రిజల్ట్ తోటి వచ్చి వెళ్ళారు కూడా. ఎందుకంటే డైరెక్ట్ చూసి నేను కూడా ఒక 8 years నుండి ఇక్కడే వర్క్ చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ క్లయింట్స్ చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను డైరెక్ట్ చూస్తాను కదా, నాకు కూడా అసలు ఆయుర్వేద అంటే నాకు అసలు నమ్మకం లేదు. కానీ ఇక్కడికి వచ్చాక, జాయిన్ అయ్యాక ఆయుర్వేద అంటే ఏంటి, డాక్టర్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడము, ట్రీట్మెంట్స్ కానీ క్లయింట్స్ మాకు చెప్పడం వల్ల నాకు కూడా కొంచెం నమ్మకం కలిగింది. ఇప్పుడైతే అసలు నేను ఎవరిని అడిగినా నేను ఆయుర్వేద చూస్ చేసుకోమని చెప్తాను. ఇక్కడ జాబ్ చేస్తున్నాను కాదు, నాకు అలవాటు అయిపోయింది. మొత్తం ఎక్స్పీరియన్స్ చూస్తున్నాను, చాలా మంది క్లయింట్స్ చూస్తున్నా కాబట్టి నాకు ఐడియా ఉంటుంది. మన దగ్గర ఏంటంటే
అసలు కెమికల్స్ కానీ అలా ఉంటాయి. జస్ట్ న్యాచురల్ ఆయిల్స్, న్యాచురల్ గా ఫ్రూట్స్ తోటి ఫేషియల్ అయినా కానీ ట్రీట్మెంట్స్ అయినా డాక్టర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు తీసుకుంటే బాగుంటుంది. చాలా మీకు టైమింగ్ అలా ఉండదు. డాక్టర్ దగ్గరకు వచ్చారంటే మీరు పీస్ఫుల్ గా మీరు ఏదైనా మాట్లాడొచ్చు. అంత పీస్ఫుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన దగ్గర జనరల్ బాడీ మసాజ్ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే కేరళ థెరపిస్ట్ వాళ్ళు ఉంటారు, సీనియర్ వాళ్ళు ఉంటారు అనమాట. మన దగ్గర ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు. అండ్ ఇది వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్ థెరపీ శిరోధార. ఓకే. అండ్ ఇది వచ్చేసి మన పెయిన్ రిలీఫ్ థెరపీ. అంటే ఈ బండల్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక ఆకులతోటి చూర్ణం చేసి మనకు చేస్తారనమాట. ఇది ఒక పెయిన్ రిలీఫ్ థెరపీ, మన బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ కి యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి నవార కిడి అంటారు. మన స్కిన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా దీని వల్ల ట్యానింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి పొడికిడి, ఇది కూడా పెయిన్ కి సంబంధించింది. ఇందులో కూడా మనం చూర్ణాలు యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇచ్చి మాంసకిడి, ఇవి కూడా పెయిన్ కి సంబంధించింది. ఇవన్నీ ట్రీట్మెంట్స్ అన్నమాట. మొట్టకిడి అండ్ దిస్ వన్ తలపోచితిలి మన హెయిర్ కి సంబంధించింది. అండ్ ఇది తక్కరదార, ఇది కూడా పెయిన్ ఏంటిది స్ట్రెస్ కదా, సోయాసిస్ ప్రాబ్లం కి, సోయాసిస్ ప్రాబ్లం కి యూజ్ అవుతుంది. యా దిస్ వన్ నేత్ర తర్పణం, ఐస్ కి సంబంధించింది. ఇది కర్పపూర్ణ, ఇది కూడా కర్ణపూర్ణ ఇయర్స్ కి సంబంధించింది. ఇది ఫ్రూట్ మసాజ్, అంటే రియల్ ఫ్రూట్స్ తో చేస్తారు మసాజ్. ఇది సమ్మర్ లో చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మొత్తం ఫుల్ బాడీ న్యాచురల్ ఫ్రూట్స్ ఉంటుంది అండ్ కూలింగ్ ప్యాక్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి నవార ఫేషియల్, ఇది ఒక రెడ్ రైస్ తో చేస్తారు, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మన మైగ్రేన్ ట్రీట్మెంట్, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఇప్పుడు మనం ఈ ట్రీట్మెంట్స్ అన్ని మీకు చూపించారు, తను ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో మీకు క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది. ఎందుకు అంటే మనము ఈ అంటే అల్లోపతిని కమెంట్ చేసేదాన్ని కాదు, కానీ ఈ ఆయుర్వేదంకి వస్తే మనకు న్యాచురల్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటవి అనేది నేను యూజ్ చేస్తా కాబట్టి నేను కుండబద్దలు కొట్టి మరి చెప్తాను. ఎందుకు అని అంటే ఇక్కడ చేసేవి అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇప్పుడైతే మనకి ట్రెండింగ్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు ఫేషియల్, అంటే యంగర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు 60 అబోవ్ వాళ్ళు కూడా తప్పకుండా ఫేషియల్ చేయించుకుంటున్నారు. ఈ ఫేషియల్స్ కూడా ఇక్కడ న్యాచురల్ వేలో మనకు చేస్తారు. అవి ఒకటే కాదు, మన బాడీ ఆర్గాన్స్ అంటే మన లెగ్ దగ్గర నుంచి ఈ హెడ్ వరకు మనకి ఇక్కడ అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నవి అని నేను ఇందాక ఆ మెనూలో చూపిస్తే నాకు అర్థమైపోయింది. చూడండి, ప్రతి ఒక్క ప్రాబ్లం కి ఇక్కడ సొల్యూషన్ అనేది మనకు తప్పకుండా దొరుకుతుంది. మనము ఇక్కడ ఫేమస్ డాక్టర్ దీప గారు ఉన్నారు. సో తనకు చాలా అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట. ఈ హాస్పిటల్లో చాలా ఇయర్స్ నుంచి కూడా చేస్తున్నారు. సో తనతో కూడా మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఈ క్లినిక్, ఈ హాస్పిటల్ అంతా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నవి, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు అనేది నేను క్లియర్ గా చూపిస్తాను. మళ్ళీ డాక్టర్ గారితో కూడా మాట్లాడిస్తాను. మాట్లాడిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను మాట్లాడిన తర్వాత మీరు తప్పకుండా కమెంట్ పెట్టండి. దాని గురించి కూడా మనం ఈ వీడియోస్ చేద్దాం. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అనేది అందరికీ ఉంటవి. ఈ ఆయుర్వేదంతో వెళ్తే మనకు పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా అంటే ఒక్కసారి రండి అని నేను చెప్తున్నాను, రిక్వెస్ట్ అని కాదు. మన హెల్త్ కోసం ఒకసారి మీరు వచ్చి చూస్తే ఇక్కడ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒక 1 month 2 months అంటే అఫ్కోర్స్ ఈ ఆయుర్వేదం అనేది ఒక 3 months రెగ్యులర్ గా యూజ్ చేస్తేనే దాని రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుందని నా ఒపీనియన్. ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి ఆయుర్వేదమే ఎక్కువ యూజ్ చేస్తాము. ఫాదర్ దగ్గర నుంచి, మా తాతయ్య దగ్గర నుంచి ఇదే అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను బాగా చెప్పగలుగుతున్నాను. మీరు ఒకసారి రండి. ఓకే, ఇప్పుడు మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం రిసెప్షన్ దగ్గర నుంచి ఆ రూమ్ లోనే, రిసెప్షన్ లోనే ఉన్నాము. ఇది ఫస్ట్ రూమ్ అన్నమాట. అంటే ట్రీట్మెంట్ చేసేది ఇది ఫస్ట్ రూమ్ అని చెప్పొచ్చు. సో ఈ రూమ్ లో ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి అది నేను చూపించలేకపోతున్నాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ వచ్చేసి మెడిసిన్స్ అన్ని ఉన్నవి. ఈ మెడిసిన్స్ అఫ్కోర్స్ నేను లైట్ గా చూపిస్తాను. దీని గురించి మనం డీటెయిల్ గా డాక్టర్ గారితో తెలుసుకుందాము. సో ఇలా అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనం లోపలికి వెళ్తున్నాము. చూడండి లోపల వీళ్ళు ఎంత బాగా చేసేస్తున్నారంటే, ఇక్కడికి మొన్న ఇనాగ్రేషన్ 8-9 months అవుతుంది ఈ బ్రాంచ్ ఓపెన్ చేసి. సో ఇక్కడికి కిషన్ రెడ్డి గారు, బీజేపీ కిషన్ రెడ్డి గారు కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. అంటే ఎంత నీట్ గా, ఎంత క్లీన్ గా ఉంది అనేది నేను చూపిస్తున్నాను అనమాట. సో ఓకే, మనం ఇప్పుడు ట్రీట్మెంట్ చేసే రూమ్ లోకి వచ్చామన్నమాట. ఈ రూమ్ ఎందుకు నేను చూపిస్తున్నాను అంటే,
అంటే వచ్చే వాళ్లకు కరెక్ట్ గా అర్థం అవ్వాలి, ఎలా ఉంది వీళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఏదో చేసేసామా ఆయుర్వేదం అని అంటే కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి చూడండి, అలా అనుకోవడానికి లేదు, అంత బాగా ఉంది అనేది మరి నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పేషెంట్ పడుకున్న తర్వాత, అఫ్కోర్స్ పేషెంట్స్ అనే కాదు మన పేషెంట్స్ కోసం కూడా వస్తారు కదా, సో పడుకున్న తర్వాత పర్సన్ పడుకున్న తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారనమాట. అంటే ఆయిల్ మసాజ్ చేస్తారు. అఫ్కోర్స్ నాకు దాని గురించి ఇంత డీటెయిల్ గా తెలియదు. సో ఇక్కడ మసాజ్ చేయగానే మసాజ్ చేస్తారు, ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటండి అది స్టీమ్ బాక్స్ మ్యామ్. మన ఆయిల్ ఉంటుంది కదా, ఇక్కడ కూర్చోబెడతారు అనమాట పేషెంట్ ని. అప్పుడు స్టీమ్ వస్తుంది మనకు అక్కడ నుంచి, అంటే కొంచెం ఆవిరి లాగా వస్తుంది స్టీమ్ బాక్స్ అంతా. హెడ్ అనేది బయటకు వస్తుంది మనకి, బాడీ అంతా లోపల ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇక్కడ కూర్చోబెడతారు. మనం మూవీస్ లో చూసే ఉంటాము, అఫ్కోర్స్ మీకు అందరికీ ఐడియానే ఉంటుంది, ఇంకా తెలియని వాళ్ళ కోసం నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ పర్సన్ కూర్చుంటారు అనమాట, బాడీ మొత్తం లోపల ఉంటది, హెడ్ మాత్రం పైన ఉంటది. సో స్టీమ్ కంప్లీట్ గా వచ్చేస్తుంది బాడీకి. ఇది కూడా ఉంది అని చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక రూమ్ కి వెళ్తున్నాము. అంటే ఒకేసారి ఒక 10 మెంబర్స్ వచ్చారనుకోండి, అందరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎట్ ఎ టైం మనం 4 మెంబర్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. సో మళ్ళీ ఇప్పుడు మనం సెకండ్ రూమ్ కి వస్తున్నాము. ఈ రూమ్ లో చూడండి, చూడండి ఇక్కడ పేషెంట్ పడుకున్న తర్వాత ఈ హెడ్ ఇక్కడ పెట్టేస్తారు. ట్రీట్మెంట్ అనేది ఇక్కడ నుంచి మనం చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ ఆయిల్ అలాంటిది డ్రాప్ పడుతూ ఉంటుంది. సో ఇది అన్నమాట ఈ స్టాండ్. ఇది నేనేమనుకున్నా అంటే అల్లోపతిలోనైతే మనకు స్టాండ్ పెట్టేసి అలాంటిది ఉంటుంది కదా, అలా అనుకొని ఒకసారి క్వశ్చన్ అడిగాను అనమాట వాళ్ళని. సో వాళ్ళు చెప్పారు. సో ఇలా ఉంటుంది. మనము వీలైతే నెక్స్ట్ టైము మీరు ఒకవేళ ఓకే ఇది బాగా అనిపించింది అని అంటే మనం పేషెంట్స్ తోనే ఒక వీడియో చేద్దాము, వాళ్ళ పర్మిషన్ తీసుకొని. కానీ ఓకే మీరు కామెంట్ పెడితే తప్ప దానికి ముందుకు వెళ్ళను, ఎందుకంటే అందరు పర్మిషన్ ఇవ్వరు కదా. సో అలా చూద్దాము. ఇలా అయిన తర్వాత ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత స్టీమ్ ఉంటుంది, ఇందులో గ్లాస్ స్టీమ్ ఇందులో ఉంటుంది. ఇది ఒక వేరే స్టీమ్ అంట. ఆ బాక్స్ లో వాళ్ళకి కన్వీనియంట్ లేకపోతే డైరెక్ట్ ఇక్కడ కూర్చోబెడతాము. ఇది ఒక స్టీమ్. స్టీమ్ బాక్స్ ఉంది కదా ఇందాక వుడ్తో చేసింది. సో దాంట్లో కంఫర్ట్ లేని కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కరెక్ట్ గా ఉండదు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి చేస్తారనమాట. అప్పుడు ఇది ఈ డోర్ అంతా క్లోజ్ చేసి స్టీమ్ ఇచ్చేస్తారు. సో ఈ ప్రొవిజన్ కూడా ఉంది అనేది నేను అంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇంత ట్రీట్మెంట్ అంటే ఇంత అడ్వాన్స్ గా ఉంది ఈ క్లినిక్ అనేది నేను చెప్తున్నాను. ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇక్కడ స్టే చేయాల్సిన అవసరం వస్తే ఈ రూమ్ లో ఉండొచ్చు, ఎందుకంటే మిగతావి మళ్ళీ వచ్చిన పేషెంట్స్ కూడా యూజ్ చేస్తారు కాబట్టి. అంటే ఈ రూమ్ కూడా ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉంది అనేది నేను స్పెషల్లీ చూపిస్తున్నాను. ఏదో బోరింగ్ లా చూపిస్తుందని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే అందరికీ క్లియర్ గా అర్థం అవ్వాలి. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కాకపోతే కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఇంత క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా నేను చూపిస్తున్నాను. ఓకేనా అండి. కిచెన్ లోనేమో మెడిసిన్ అనేది ప్రిపేర్ చేస్తారట, దాని గురించి నాకు అంత ఐడియా లేదు. కానీ ఇందులోనేమో ఫార్మసీ ఉంటుంది, ఇక్కడ నుంచి మెడిసిన్ తీసి ఇక్కడ ప్రిపేర్ చేసి పేషెంట్స్ కి ఇస్తారనమాట. అంటే అన్ని ఇక్కడే జరుగుతాయి, మళ్ళీ మనం బయటికి వెళ్ళేసి ఏదో చేసి అలా ఏమీ లేదనమాట. ప్రతిదీ మనం ఒక్కసారి ఇందులోకి వచ్చామంటే అన్ని కంప్లీట్ గా ఇక్కడే చేసేస్తారు, మళ్ళీ మనం వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత ఫెసిలిటీ ఉంది అనేది మరీ నేను చెప్తున్నాను. ఇందాక మనం టోటల్ గా ఈ క్లినిక్ అంతా చూపించాము. అఫ్కోర్స్ నేను మిస్టేక్ మాట్లాడుతున్నానేమో, హాస్పిటల్ అనొచ్చు. సో క్లియర్ గా అన్ని రూమ్స్ వైజ్ గా ఏ ట్రీట్మెంట్ చేస్తారు అన్ని చూపించాను నేను. సో ఇప్పుడు మనం కన్సల్టేషన్ రూమ్ కి వచ్చాము అనమాట, అంటే డాక్టర్ గారి దగ్గరికి వచ్చాము. ఈ డాక్టర్ గారి నేమ్ వచ్చేసి డాక్టర్ సత్యదీప గారి దగ్గరికి వచ్చాము అనమాట. తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అనమాట, కొన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో తనతో కొంచెం క్లియర్ గా ఇప్పుడు మనం మాట్లాడదాం. ఓకేనా అండి. హాయ్. ఓకే, ఇప్పుడు మనం డాక్టర్ సత్యదీప గారి దగ్గరికి వచ్చాము. చూడండి, తను యాక్చువల్ గానైతే తన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక 20+ ఇయర్స్ అనమాట. అప్పటి నుంచి ట్రీట్మెంట్ అంటే డాక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ ఆయుర్వేదంలోనే టోటల్ గా చేస్తున్నారు అనమాట. తను చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి తనతో మాట్లాడిస్తున్నాను, దీపా గారితో మాట్లాడిస్తున్నాను. చెప్పండి దీప గారు, అసలైతే ఇప్పుడున్న ఈ యంగర్ జనరేషన్ అవ్వచ్చు, లేకపోతే అదే వాళ్ళని చూసి కూడా పెద్దవాళ్ళు కూడా ఎంతో మారిపోతున్నారు. అసలు మనం తీసుకునే ఫుడ్ కానీ అసలు బయాలజికల్ క్లాక్ వైజ్ గా చూస్తే గనక ఎలా అనిపిస్తుంది అంటే అసలు ఎవ్వరు దాన్ని ఫాలో అవ్వట్లేదు. లేట్ నైట్ పడుకోవడం, లేట్ గా లేవడం, అసలు సూర్యోదయము సూర్యాస్తమం అసలు చూడట్లేదు. అసలు ఎవరైనా సూర్యుని చూస్తున్నారా అనిపిస్తుంది అనమాట.
సో దానికోసము మీరు కొంచెం డీటెయిల్డ్ గా చెప్పండి, ఎలా అనిపిస్తుంది. కొన్ని డిసీజెస్ ఉంటవి కదా, ఆ డిసీజెస్ ఇప్పుడు మనకు 2020లో వచ్చిన కోవిడ్ అనేది అసలు మనం ఎక్స్పెక్ట్ చెయ్యండి, కానీ కొన్ని ఉంటవి. ఇప్పుడు డయాబెటీస్ అంటారు కదా, సో ఇదైతే మనం తీసుకునే ఫుడ్ స్టైల్, మనం తీసుకునే లైఫ్ స్టైల్ వల్ల ఆ చేంజెస్ అనేది ఉంటుంది కదా, బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది కదా. కొంచెం దాని గురించి డీటెయిల్ గా చెప్పండి. థ్యాంక్ యూ భార్గవి గారు, మీరు వచ్చారు మా సెంటర్ కి. జనాల్లో ఈ అవేర్నెస్ యాక్చువల్లీ రావాలి. ఏంటంటే ఆయుర్వేద బిలీవ్ చేసేది ఏంటంటే ఆరోగ్యం బాగుండాలి అనే దానికోసం ఫస్ట్ చాలా రూల్స్ ఆయుర్వేద ఇచ్చింది అనమాట. అంటే మేము మెడిసిన్ ఎప్పుడైతే చదువుతాం కదా, ప్రివెంటివ్ సైన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్యూర్ ఎలాగో ఆయుర్వేదం చెప్తుంది, కానీ రోగాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పడాలి, రాకుండా ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, దాని గురించి ఆయుర్వేద ఎక్కువ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయి, హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, రకరకాల రోగాలు, ఒబేసిటీ కావచ్చు, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మనం తినే ఆహారం, మనం చేసే పద్ధతులు, వీటి వల్లనే ఈ రోగాలు ఎక్కువ అవుతున్నాయి. సో దాని గురించి ఆయుర్వేద బ్యూటిఫుల్ గా చెప్తుంది అనమాట. అంటే దినచర్య ఫాలో అవ్వడం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎలాంటి మెథడ్స్, ఏమేం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ప్రతిదీ చాలా మైన్యూట్ గా చెప్తుంది అనమాట. సో మా దగ్గర కూడా పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ కన్సల్టేషన్ రేంజెస్ ఫ్రమ్ 1 to 1.5 hours. అంటే ఒక గంటన్నర పేషెంట్ తో మాట్లాడతాం. గంటన్నర పేషెంట్ తో మాట్లాడితేనే పేషెంట్ ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, అసలు ఆ వ్యక్తికి వచ్చే రోగానికి కారణం ఏంటి, దేని వల్ల వస్తుంది. సరే, డిజీజ్ అనేది ప్రతి సిమ్టమ్ కి ఒక మందు మనం ఇవ్వలేము. అసలు కారణం ఏంటి వెతికితేనే దానికి మనం కరెక్ట్ గా పరిష్కారం చెప్పగలుగుతాం అనమాట. దానివల్ల ఫస్ట్ కన్సల్టేషన్ యూజువలీ 1.5 hours ఉంటుంది. అది అయ్యాకనే దాని తర్వాత మేము కౌన్సిలింగ్ చేస్తాం. అసలు ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అవన్నీ చేశాకనే పేషెంట్ కి మెడిసిన్స్ రాసిచ్చి పంపిస్తాం అనమాట. అలా సో మన దగ్గర డీటెయిల్ కన్సల్టేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. చూడండి, చెప్పారు కదా డాక్టర్ గారు, మనకు ఒక పేషెంట్ వచ్చిన తర్వాత 1.5 hours తనతో మాట్లాడి అసలు ఏంటి ఆమె సైకాలజీ ఏంటి, ఆమె ఎలా ఉంది, ఆమె ఇంటర్నల్ గా ఎలా ఆలోచిస్తుంది అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అనేది అంటే మనం వచ్చిన తర్వాత గబగబా ఏదో ప్రిస్క్రిప్షన్ లో రాసేసి ఇవ్వడం అని కాదు. 1 hour 1.5 hours తర్వాత ఆమెతో మాట్లాడేసి డీటెయిల్ గా తెలుసుకున్న తర్వాతనే ముందుకెళ్తారు. కాబట్టి చూడండి, ఇప్పుడు మనము లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అయితే ఎలా ఉంటుంది, లేట్ గా పడుకోవడం, లేట్ గా లేవడం కదా. వాళ్ళ కోసము పేరెంట్స్ కూడా కొంతవరకు మారాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ నేనే ఉన్నాను, నేను మ్యారేజ్ బిఫోర్ 5 o'clock అలా లేచేదాన్ని. ఇప్పుడు మా పిల్లల్ని కాలేజ్ పంపించడానికి కూడా నేను కూడా లేటే లేస్తున్నాను. నేనే యాజ్ అ పేరెంట్ గా నేను చెప్తున్నాను. ఇంకా పిల్లల సంగతి ఎలా ఉంటే బాగుంటది, అదేమైనా మీరు చెప్పగలుగుతారా? పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ పొద్దున్న లేవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as సికార్డియన్ రిథమ్, అంటే ఒక నేచర్ క్లాక్ అనేది ఉంటుంది. మన బాడీ కనుక నేచర్ తో కరెక్ట్ గా మ్యాచ్ అవుతేనే మన ఆరోగ్యం బాగుంటుంది. అంటే సూర్యుడితో పాటు లేవడం, సూర్యుడితో పాటు పడుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు నేచర్, బికాస్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ నేచర్. మనం ఏదో మనుషులమైనా కూడా వేరే కాదు కదా, మనం ఈ ప్లానెట్ పైన ఉన్నాము, మనకి నేచర్ కి కంప్లీట్ సంబంధం ఉంటుంది. సో దాంతో పాటే ఉండాలి. సో మార్నింగ్ లేవడం, ఎర్లీగా లేవడం, బ్రాహ్మే ముహూర్తే ఉత్తిష్టే, అంటే మరి సన్ రైజ్ అయ్యే 48 minutes ముందు లేవాలి. కానీ అది కాని పని అంటున్నారు డాక్టర్ గారు. కానీ అది కాని పని, కానీ అట్లీస్ట్ మనం 5-5:30 చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలోనే సృష్టి చాలా ఎనర్జీతో ఉంటుంది, మనం ఆ ఎనర్జీని గ్రాస్ప్ చేయగలుగుతాం అనమాట. దట్ ఈస్ ద టైం మైండ్ ఇస్ వెరీ కామ్. మనం ఈ హసిల్ బస్సులతో లేవడం, మళ్ళీ గబగబా పరిగెత్తడం, దానివల్ల మైండ్ బాడీ రెండు డిస్టర్బ్ అయిపోతాయి. అలా కాకుండా కొంచెం ఎర్లీగా లేచి మనకంటూ మనం కొంచెం టైం ఇస్తే బాగుంటుంది. సో ఖచ్చితంగా అందరూ, అది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ లేవాల్సిందే. కాబట్టి ఎర్లీగా పడుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నమాట. మనం ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేవగలుగుతాం, లేకపోతే కష్టం కదా, లేవడం కష్టం. కాబట్టి చెప్పేది మాత్రం నేను తొందర పడుకొని తొందరగా లేవాలి అని చెప్తున్నారు. ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చేది అంటే మీరు కమెంట్ పెట్టిన దాన్ని బట్టి నేను నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాను. లేడీస్ కి ఇప్పుడు 40+ తర్వాత అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటవి. దానికోసము మనం తీసుకునే డైట్ గానీ, మన లైఫ్ స్టైల్ గానీ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు?
చూడండి, విమెన్ లో అది ఒక చాలా ఇంపార్టెంట్ ఫేజ్. 40 తర్వాత పెరిమెనోపాజ్, అంటే కొంతమందికి ఇప్పుడు ఎర్లీ మెనోపాజ్ కూడా వచ్చేస్తుంది, అంటే పీరియడ్స్ ఆగిపోతాయి. కానీ జనరల్ గా 40 తర్వాత 50 వరకు, 55 వరకు కూడా వెళ్తుంది. యాక్చువల్లీ 55 ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు 40 నుంచే స్టార్ట్ అయిపోతుంది ఆగిపోవడం. సో అది ఒక పెరిమెనోపాజ్ ఫేజ్. ఈ టైంలోనే ఉమెన్ బాడీలో చాలా చేంజెస్ జరుగుతుంటాయి. సడన్ గా హాట్ ఫ్లషెస్ రావడము, ఒకే రకంగా బాగా చెమటలు రావడం, సడన్ గా చల్లగా అనిపించడం, వీక్నెస్ రావడం, ఇరిటేషన్ గా ఉండడము, వేరే వేరే డిఫరెంట్ ఆరోగ్య రీత్యా హెల్త్ ఇష్యూస్ రావడం, స్ట్రెస్ పెరగడం, బీపీ ఇదే టైంలో విమెన్ లో కూడా ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ఈ టైంలో ఖచ్చితంగా ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ వాళ్ళ పైన వాళ్ళు శ్రద్ధ పెట్టుకోవాలన్నమాట. ఎక్సర్సైజ్ చేయడం, టైంకి తినడం అనేది చాలా ముఖ్యం. అది ఒక ఫేజ్. అయితే మెంటలీ కూడా, ఎందుకంటే ఈ టైంలో ఎడ్యుటేషన్ పెరుగుతుంటుంది, యాంగ్జైటీ పెరుగుతుంటుంది. సో అలా కాకుండా మెడిటేషన్ చేయడం, యోగాసనాలు చేయడం, ఇది కూడా చాలా ముఖ్యం. మైండ్ ఎంత కూల్ ఉంటుందో అంతే బాడీ కూడా అంతే హెల్దీగా ఉంటుంది అనమాట. సో మైండ్ బాడీ రెండు ట్రీట్ చేయాలి. అలాగే హెల్త్ ఇష్యూని బట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, సర్లే మెనోపాజ్ కదా అని అలా వదిలేకుండా డాక్టర్ ని సంప్రదించాలి. ఎందుకంటే ఈ టైంలో బాడీలో వేడి పెరగడం అనేది చాలా చాలా కామన్. దానివల్ల హెవీగా బ్లీడింగ్ అవ్వడం, వీక్నెస్ రావడము, ఇవన్నీ మనం నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ ఈవెన్ జాయింట్ ఇష్యూస్, పెయిన్స్ రావడం, నడుము నొప్పి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా కాకుండా కరెక్ట్ టైం కి డాక్టర్ ని సంప్రదించండి. ఎస్పెషల్లీ ఆయుర్వేదిక్ డాక్టర్ మీకు గైడ్ చేయగలుగుతారు. యూజువలీ పీరియడ్స్ టైంలో పిత్తం బాడీలో బాగా పెరుగుతుంది, అంటే హీట్ పెరుగుతుంది. అలా కాకుండా ఆ 4 days, ఆ 5 days బ్లీడింగ్ అయినన్ని రోజులు చాలా బ్లాండ్ డయట్ తీసుకోవడం, కారం లేని ఆహారం తీసుకోవడం, కొంతవరకు స్వీట్ తీసుకోవడం, ఇవన్నీ చేయాలి. ఇలాంటి మార్పులు మెల్లిమెల్లిగా తీసుకురావాలి. ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది ఆరోగ్యం. లేదంటే రాను రాను మెనోపాజే ఒక పెద్ద నరకం లాగా అనుభవిస్తారనమాట. అనవసరంగా బ్లీడింగ్ అవ్వడం వల్ల అర్లీగా హిస్టెక్టమీ చేయడం, అలా దాని వల్ల మళ్ళీ వేరే కాంప్లికేషన్స్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ ప్రాబ్లం అనేది ఇలా సఫర్ అవ్వడం లేడీస్ అనేది ఎంత వరకు ఉంటుంది? అది వచ్చే వరక, మెనోపాజ్ వచ్చే వరక, వచ్చే ముందు ఒక 1 year వరక, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పలేమండి. కొంతమంది లేడీస్ ఎవరైతే ముందు నుంచి బాగా జాగ్రత్తలు పడలేదు అన్న వాళ్ళు కొంత లాంగ్ టైం వరకు సఫర్ అవ్వచ్చు. అంటే ఒక 1 year వరకే ఉంటుంది అంటారా? నాట్ నెసెసరీ. చెప్తున్నాను కదా, పెరిమెనోపాజ్ ఫేజ్ అనేది ఒక 2-3 ఏండ్లు కూడా వెళ్ళొచ్చు. ఆ టైంలో బాడీలో చాలా చాలా చేంజెస్ జరుగుతుంటాయి, హార్మోనల్ ఇష్యూస్ జరుగుతాయి. కొంతమందికి చూడంగా 1 year లో ఆగిపోతుంది. కానీ పీరియడ్స్ ఆగిపోవడం ఒక ఎత్తు అయితే, దానికంటే బిఫోర్ సఫర్ అవ్వడం ఒక ఎత్తు. అదనమాట. అలాంటి సఫరింగ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, ఎవరు కూడా చేయకూడదు. ఫ్యామిలీ కూడా కంప్లీట్ గా హస్బెండ్ తో సహా అందరూ కోఆపరేట్ చేయాలి. చేస్తేనే వాళ్ళు ఆ స్టేజ్ నుంచి, ఆ పీరియడ్ నుంచి తగ్గిపోతారు, అంటే సేవ్ అయ్యి బయటకు వచ్చేస్తారు అని నాకు తెలిసిన లాంగ్వేజ్ లో. అప్పుడు నాకు డాక్టర్ దాని గురించి పెద్దగా తెలియదు కాబట్టి డాక్టర్ గారు చెప్పేది అది. అంతే అంటారా? అవునండి. ఇప్పుడైతే జాగ్రత్త పడితే, ఫ్యామిలీ అందరు సపోర్ట్ చేస్తే, ఎందుకంటే ఆ టైంలో ఎంగ్జైటీ ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. సో ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే బాగుంటుంది, అందరు హ్యాపీగా ఉండొచ్చు. లేకపోతే లేడీస్ ఒక్కరు డిస్టర్బ్ అయిపోతే ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతారు. అందరూ హస్బెండ్ దగ్గర నుంచి, అత్తయ్య మామయ్య దగ్గర నుంచి పిల్లలు కూడా కోఆపరేట్ చేస్తే మనం ఈ స్టేజ్ నుంచి మనం ఈజీగా బయటపడొచ్చు. ఎలాంటి కొంత డిసీజెస్ నుంచి మనం తగ్గొచ్చు, అంటే తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది అని నాకు అర్థమైంది ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారితో అలవాటు, అంటే చిన్న మెడిసిన్, కోల్డ్ అయితే నేను బైద్యనాథ్ లో యూజ్ చేస్తాను అనమాట మెడిసిన్. ఫీవర్ కూడా నేను బైద్యనాథ్ బ్రాండ్ నేను యూజ్ చేస్తాను. సో ఈ ఆయుర్వేదంలో చాలా వెరైటీ ఉంటవి, డాక్టర్ గారికి తెలుసు. కాకపోతే కొందరు ఒపీనియన్ ఏమని ఉంటుందంటే, అబ్బాయి ఆయుర్వేదమా, అస్సలు వేసుకుంటే తొందరగా ఇమీడియట్ రిజల్ట్ ఉండదు అని ఉంటుంది కదా. సో దాని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాము. ఈ అల్లోపతి నేను కమెంట్ చేయడం అని కాదు, కానీ ఆయుర్వేదంలో పర్మనెంట్ క్యూర్ ఉంటుందని నా ఒపీనియన్. డాక్టర్ గారు ఏమంటారో చూద్దాం. ఉంటుందండి. అంటే ఆయుర్వేదం చాలా మంది స్లోగా పనిచేస్తుంది అని అనుకుంటారు, కానీ తప్పు. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంతా అన్ని తిరిగి అంతా అయిపోయాక ఎక్కడ రిలీఫ్ రాకపోతే ఆయుర్వేదం దగ్గరకు వస్తారు. సో అప్పటికి న్యాచురలీ డిజీజ్ క్రోనిక్ అయిపోతుంది. సో ట్రీట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. కానీ ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది జనాల్లో కూడా. ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఏంటి
అనేది తెలుస్తుంది. పేషెంట్స్ కి అక్యూట్ హెడేక్, పెయిన్స్, ఎక్కడైనా నొప్పి, ఈవెన్ రీనల్ క్యాల్కులై అంటే మన స్టోన్ వల్ల, కిడ్నీ స్టోన్ వల్ల కూడా నొప్పితో మన దగ్గరికి పేషెంట్స్ వస్తే 1-2 minutes లో మనం తగ్గించవచ్చు. అది కూడా అంటే ఇది చాలా మందికి తెలీదు. అంటే ఆయుర్వేదంలో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. విద్ధకర్మ అంటే మేము కొన్ని స్టెరైల్ నీడిల్స్ యూజ్ చేస్తాము, సూది. అది ఎక్కడైతే అంటే కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయి బాడీలో, ఆ పాయింట్ లో కనుక అది పెట్టి తీస్తే ఇన్స్టెంట్ గా పెయిన్ తగ్గుతుంది. అంటే నేను ఇది ఆల్మోస్ట్ 1 year 2 years నుంచి ఇప్పుడు ఇక్కడ బాగా ఇప్పుడు జనాలకి కూడా తెలుస్తుంది. నీడిల్ థెరపీ, ఇది విద్ధకర్మ అంటాము. ఇన్స్టెంట్ గా రిలీఫ్ వచ్చేస్తుంది. పర్మనెంట్ నేను అన్నాను, కానీ ఇన్స్టెంట్ పెయిన్ మేనేజ్మెంట్, దానికి మీరు పెయిన్ కిల్లర్ వేసుకొని మెడిసిన్ వేసుకొని నొప్పి తగ్గే వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్ గా కుంటితో పేషెంట్ వస్తాడు, నొప్పితో పడుతూ వస్తారు, ఇన్స్టెంట్ గా నీడలతో ట్రీట్మెంట్ చేస్తాం, హాయిగా హ్యాపీగా వెళ్ళిపోతారు. సో అఫ్ కోర్స్ నేను చెప్పేది ఏంటంటే మనం అంటే యాజ్ అ డాక్టర్ నేను ఎప్పుడైతే అడ్వైజ్ ఇస్తానో పేషెంట్ కి అవి ఖచ్చితంగా పాటించాలి. లేట్ అవుతుంది అని మాత్రం హోప్స్ వదిలేయద్దు. ఎందుకంటే క్రోనిక్ డిజీజ్ కి ఎలాగో టైం పడుతుంది. కానీ ఇప్పుడిప్పుడే జలుబు, దగ్గు, హెడేక్ వాటిలో కూడా ఇన్స్టెంట్ గా మేము ఫాస్ట్ గా రిలీవ్ ఇచ్చేయచ్చు. గ్యారంటీ దేనికి ఉండదండి. పేషెంట్ గనక డాక్టర్ చెప్పింది పథ్యము, మెడిసిన్, డయట్, లైఫ్ స్టైల్ అన్ని గనక కరెక్ట్ గా ఫాలో అవుతే మాత్రం డిజీజ్ లో మనం మంచి రిజల్ట్ ఇవ్వచ్చు. అలా అన్నమాట. రూట్ కాజ్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాం. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. అంటే ప్రతి మనిషి డిఫరెంట్ కదా. ఇప్పుడు మీరు వేరే, నేను వేరే, ఇంకో వ్యక్తి వేరే, అందరికీ ఒకేలాగా మెడిసిన్ అనేది ఉండదు. మీకు దేని వల్ల వచ్చింది, మీ కారణం ఏంటి, మీ రోగానికి కారణం ఏంటి, దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తాము. సో ప్రతి మనిషికి డిఫరెంట్ మెడిసిన్ ఉంటుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టు డీటెయిల్ కన్సల్టేషన్ అయ్యాకనే మెడిసిన్స్ రాస్తాము. అది అయిపోయాక అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, అవన్నీ పేషెంట్ కి మేము క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పుడే మనం డిజీజ్ ని హోలిస్టిక్ గా ట్రీట్ చేసినట్టు అవుతుంది అనమాట, మళ్ళీ మళ్ళీ రాకుండా. ఎస్. ఓకే, ఇప్పుడు డాక్టర్ గారు ప్యూర్ ఉండడానికి మనం తప్పకుండా ఆయుర్వేదంకి వస్తే బాగుంటదని అనిపిస్తుంది. అంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. అంటే కొత్తగా వచ్చేవాళ్ళు, ఆయుర్వేదంలోకి వచ్చేవాళ్ళు డాక్టర్ గారితో నేను దాదాపు అన్ని డౌట్స్ కనుక్కున్నాను. అఫ్కోర్స్ మీరు ఏదైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి, మళ్ళీ మనం ఇంకొక వీడియో చేద్దాము. కాకపోతే ఏంటి అని అంటే, ఇప్పుడు చెప్పండి డాక్టర్ గారు, మనము ఈ మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, దీనికి ఏమైనా పథ్యము అలాంటిది ఏమైనా యూజ్ చేయాలా? ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు మనం ఆ డాక్టర్ గారు చెప్పినట్టు వింటే మనకి ఎంత వరకు ఉంటుంది? మనం కొన్ని పథ్యం వాడమని నాకు తెలిసింది చెప్తున్నాను. ఏం వాడచ్చు, ఏం వాడకూడదు? చూడండి, పథ్యం అంటే ఏంటి? బేసికలీ పథ్యం అనేది అసలు ఒక డయట్ కానీ లైఫ్ స్టైల్ కానీ, అంటే మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి, చేయాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి అనేది పథ్యం. చాలా మందికి అంటే ఈ మెడిసిన్ వేసుకున్నప్పుడు ఇది ఫాలో అవ్వకపోతే కాలు చేతులు పడిపోతాయి అని చాలా మందికి అపోహ. కానీ అలాంటిది ఏమీ జరగదు. అంటే మనిషిని భయంతో గాని భక్తితో గాని కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఇలాంటి ఆచారాలు వచ్చి ఉంటాయి అప్పుడు. అలా చెప్తేనే భయపడి జనాలు ఫాలో అవుతారు అని ఒక భయం ఉండుంటుంది. కానీ ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. కడుపులో మంట వస్తుంది, చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు, డాక్టర్ గారు యాసిడిటీ ఉంది, ఏం తిన్నా పడట్లేదు, తినాలని అనిపిస్తుంది కానీ తినలేకపోతున్నాను, ఏం తిన్నా అలా మంట వచ్చేస్తుంది అని సిమ్టమ్ తో వస్తారు. సో హిస్టరీ తీసుకున్న తర్వాత అర్థమయ్యేది ఏంటంటే, కారం ఎక్కువ తింటారు ఇలాంటి పేషెంట్స్. కారం తినే వాళ్ళు కానీ, లేదంటే బాగా వేడి వస్తువులు తినడం, లేదంటే ఆకలి లేనప్పుడు మళ్ళీ మళ్ళీ తినడం, ఓవర్ గా తినడం, ఈ ప్లస్ బాగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి యాసిడిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి పేషెంట్స్ కి మేము ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఇస్తామో, మెడిసిన్స్ ఇస్తాము. కానీ కారణం ఏంటి? కారం ఎక్కువ తినడం, వేడి వస్తువులు తినడం, స్ట్రెస్ ఎక్కువ పడడం, ఇవే కారణాలు. వేడి వస్తువులు అంటే మళ్ళీ బ్రేక్ చేస్తున్నా అనుకోవద్దు. వేడి అంటే మనం ఈవెన్ ఫుడ్ హెవీ, చాలా వేడి అంటే అలా పెన్నెం మీద నుంచి తీసేసి డైరెక్ట్ గా తినే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా పొగలు అందరూ తినకూడదు, అందరికీ సూట్ అవ్వదు. నేను చెప్పేది అదే, ప్రతి వ్యక్తి డిఫరెంట్. కొంతమంది పిత్త ప్రకృతి వాళ్ళు ఉంటారు, బాగా వేడి నేచర్ ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళు వేడి వస్తువులు ఎక్కువ తింటే అప్పుడు ఇలాంటి ఇష్యూస్ రావచ్చు. సో ఇవి ఎప్పుడు వరకు అయితే మనం తగ్గించము, అంటే మీ రోగానికి వచ్చిన కారణాలు ఏంటి అవే మనం అవాయిడ్ చేయకపోతే మందులు ఎలా పనిచేస్తాయి? మందులు జస్ట్ టెంపరీగా పనిచేస్తాయి. మంట వచ్చింది, మెడిసిన్ ఇస్తాను, మంట తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. కారణం అదే కదా. అంటే మీరు కారం తినడం కానీ, వేడి వస్తువులు తినడం కానీ, స్ట్రెస్, ఎంగ్జైటీ, ఇదే కారణం.
అది తగ్గించొద్దు, అది మారను కానీ మీరు మందులు ఇవ్వాలి అంటే అది కాని పని. ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్. అంటే దాన్ని మనం జస్ట్ ఒక పెయింట్ వేసినట్టే, తప్పది. సో కారణం వెతికి అది అవాయిడ్ చేస్తేనే డిజీజ్ ని మనం కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు అనమాట. ఇదే పథ్యం అంటే. ఊరికే ఇది తినొద్దు అది తినొద్దు అంటే రోగం తొందరగా తగ్గాలి అని చెప్పే పథ్యం మాత్రమే, అలా అన్నమాట. సో ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది అంతా విన్నాము. నాకు అనిపించిన ఒక డౌట్, దీని వల్ల వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఆయుర్వేదం స్పెషాలిటీ ఏంటంటే, మనకు అసిడిటీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనము గ్యాస్ట్రాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే అక్కడికి వెళ్తే వాళ్ళు క్లియర్ చేస్తారు. కానీ ఇప్పుడు మనం ఆయుర్వేదంకి వస్తే ఈ అన్ని డిసీజెస్ కి మనకు క్యూర్ అనేది ఉంటుంది. స్పెషల్ గా ఇక్కడికే రావాలి, వీళ్ళే ఇదే చేస్తారని లేదు. అంత క్యూర్ అనేది ఇమీడియట్ గా చేస్తారని చెప్తున్నారు. మనము దీనికి మీరు ఒకసారి వచ్చి చూడండి, మీకు ఎలా అనిపించింది, డాక్టర్ గారు ఎలా మాట్లాడారు తప్పకుండా చెప్పండి, చూద్దాం. ఇంకా ఈ రెస్పాన్స్ బాగా ఉంటే మళ్ళీ డాక్టర్ గారితో మనం కనుక్కొని, అంటే డిసీజెస్ ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కమెంట్ పెట్టండి, మన డాక్టర్ గారితో మాట్లాడి క్లియర్ గా మనం తెలుసుకుందాము. జరుగుతుంది. జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ థెరపీస్ చేస్తాం. ఇవాళ రేపు వచ్చే కేసెస్ మాక్సిమం జాయింట్ ఇష్యూస్ ఎక్కువ ఉంటున్నాయి. స్పైనల్ ఇష్యూ, బ్యాక్ పెయిన్, లేకపోతే ఆర్థరైటిస్, రుమటోయిడ్ ఆర్థరైటిస్, ఇలాంటి వాటికి థెరపీస్ చేస్తే తొందరగా హెల్ప్ అవుతుంది. ఓన్లీ డిజీజ్ కండిషన్ లోనే జనాలు మసాజ్ కానీ, అంటే మసాజ్ కదా, అభ్యంగం అంటే ఆయిల్ పెట్టడం బాడీకి. ఆ ట్రీట్మెంట్స్ ఓన్లీ డిజీజ్ కండిషన్ లోనే కాకుండా ఈవెన్ హెల్దీ వన్, ఎవరికైతే ఆరోగ్యం ఇంప్రూవ్ చేయాలి, బాడీని రిలాక్స్ చేయాలి, మైండ్ ని రిలాక్స్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అభ్యంగం అంటే బాడీ మసాజ్ తీసుకోవచ్చు. స్ట్రెస్ ఉన్న వాళ్ళు శిరోధార అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక 1.5 లీటర్స్ మెడికేటెడ్ ఆయిల్ తలపైన అలా కంటిన్యూస్ గా పోస్తాం అనమాట. దానివల్ల నిద్ర ఇష్యూస్ ఉన్న వాళ్ళు, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ రిలీఫ్ వస్తుంది. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఉట్టి మసాజ్ సరిపోదు. దాంట్లో మేము కొన్ని బండల్ థెరపీస్ అంటే కీ ట్రీట్మెంట్స్ అంటాం అనమాట. కొన్ని హర్బ్స్ లేదంటే పౌడర్స్ ఒక క్లాత్ లో కట్టేసి మూటలాగా కడతాం. అవి ఆయిల్ లో డిప్ చేసేసి బాడీ మీద ట్యాప్ చేస్తాం. దానివల్ల మసిల్ రిలాక్స్ అయిపోయి ఇన్స్టెంట్ గా తొందరగా పెయిన్ తగ్గడం, ఇలాంటి ఇష్యూస్ జరుగుతుంటాయి. కొంతమందికి మసిల్ వేస్టింగ్ అంటే ఆల్రెడీ మసిల్స్ బాగా వీక్ అయిపోయినాయి. డయాబెటిక్ పేషెంట్స్ లో న్యూరోపతి అంటే కాళ్ళ మంటలు రావడము, కాళ్ళ నొప్పులు ఎక్కువ రావడం, అలాంటి పేషెంట్స్ నెవరకి చేయడం, దానివల్ల ఈ నర్వ్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం, మసిల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం. ఫేషియల్ పాలసీ కొంతమందికి వస్తుంటుంది, అంటే మూతి వంకర అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి పేషెంట్స్ లో ముట్టకి అంటే ఎగ్ తో మేము స్పెషల్ ట్రీట్మెంట్స్ చేస్తాం. నేను ఫస్ట్ టైం వింటున్నాను. పిల్లల్లో ఇప్పుడు చాలా మంది పిల్లలు ఉంటారు, మసిల్ వేస్టింగ్ అంటే కాలు చేతులు అసలు పనిచేయవు, బాగా వీక్ అయిపోతూ ఉంటారు. అలాంటి పేషెంట్స్ లో ఈవెన్ మాంసంతో కూడా మేము బండల్ థెరపీ చేస్తాం. బండల్ థెరపీ అంటే ఒక్కసారి లైట్ జస్ట్ మెడిసిన్స్, అది హర్బ్ అంటే ప్లాంట్స్ కావచ్చు, పౌడర్ కావచ్చు, మాంసం కావచ్చు, ఎగ్ కావచ్చు, ఇలాంటి రకరకాల దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఒక క్లాత్ లో పెట్టేసి ఆయిల్ లో కానీ మిల్క్ లో కానీ డిప్ చేసేసి బాడీ పైన రబ్ చేస్తారు, మసాజ్ చేస్తారు. సో దాని వల్ల స్కిన్ తో అయ్యే అబ్జార్ప్షన్ చాలా హెవీ, బాగా అబ్జార్బ్ అయిపోయి మసిల్ వీక్నెస్ కానీ, మసిల్ స్ట్రెంగ్త్ కానీ, పెయిన్ రిలీఫ్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి డిఫరెంట్ థెరపీస్ మన దగ్గర ఉన్నాయి. విద్ధకర్మ ఉంది, అంటే నీడిల్ తో చేసే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో. ఆక్యుపెంచర్ అంటే అందరికి అర్థం అవుతుంది, కానీ ఆక్యుపెంచర్ కాదు ఇది. ఆయుర్వేదిక్ థెరపీలో మేము డిఫరెంట్ గా ఆలోచించి నీడిల్స్ తోటే ట్రీట్మెంట్ చేస్తాము. అగ్నికర్మ ఉంది, ఫైర్ తో కూడా ట్రీట్మెంట్ చేస్తాం. అంటే హీట్ చేసేసి ఒక ఏరియాలో, ఇప్పుడు వాట్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసేస్తాం. చాలా మంది వాట్స్ తో బాధపడుతూ ఉంటారు, ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళాలి, థెరపీ చేయాలి. అలా కాకుండా కొన్ని పంచలో శలాక ఉంటుంది, అది వేడి చేసేసి బర్న్ చేస్తే ఇన్స్టెంట్ గా ఇమ్మీడియట్ గా మనం ఆ వాట్ ని తీసేయచ్చు. అలా అన్నమాట. సో రకరకాల థెరపీస్ మన దగ్గర ఇక్కడ ఉన్నాయి. హీల్ పెయిన్ తో బాధపడే వాళ్ళకి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అంటే ఇలా ఈ మడ్ రాడ్ తో వేడి చేసేసి, ఇప్పుడు ఇది ఈ మెడమ నొప్పి వస్తూ ఉంటుంది కదా కాళ్ళలో, ఆ మెడమకి మేము ఇది వేడి చేసేసి ఇండైరెక్ట్ హీట్ ఇచ్చి కూడా చాలా తొందరగా పెయిన్ రిలీఫ్ ఇవ్వచ్చు అనమాట. మెడమ నొప్పితో చాలా మంది ఎస్పెషల్లీ ఫీమేల్ పేషెంట్స్ బాగా వస్తుంటారు. సో ఇది మృతికా శలాక, దీంతో వేడి చేసి హీట్ ట్రీట్మెంట్. అగ్నికర్మ మట్టితో ఉందన్నమాట ఇది, మట్టితో. సో దీంతో ఇండైరెక్ట్ హీట్ ఇచ్చేసి పెయిన్ బాగా తగ్గించవచ్చు అనమాట. సో ఆయుర్వేదం స్లో అనుకునే వాళ్ళకి ఇది నేను చెప్పేది ఏంటంటే, ఆయుర్వేదం స్లో పనిచేయదు. మీరు ఫస్ట్ రావాలి, కరెక్ట్ గా కన్సిడర్ చేసి కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం ఫాస్ట్ గా రిలీఫ్ ఇవ్వచ్చు.
ఇంకొకటి ఫేషియల్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రూట్ ఫేషియల్ అంటే నేచురల్ గా ఉండే ఫేషియల్స్ కూడా ఉంటది. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. బ్యూటీ థెరపీస్ కూడా ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఆ పేషెంట్స్ చాలా మంది వస్తుంటారు, ఫేస్ మీద మచ్చలు ఉన్నాయి, గ్లో కావాలి అన్న వాళ్ళకి. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఎక్స్టర్నల్ థెరపీస్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్నల్ గా కూడా ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే స్కిన్ బాగుంటుంది. సో కన్సిడర్ చేశాక అవసరం ఉంటే మెడిసిన్స్ వాడుతూ ఇలాంటి న్యాచురల్ వాటితో థెరపీస్ చేయడం. ఓన్లీ ఫ్రూట్స్ అలా కాకుండా మేము న్యవరకిరి కూడా చేస్తాం. అంటే దాంట్లో ఏంటంటే ఒక స్పెషల్ రైస్ ఉంటుంది, షష్టిశాలి రైస్, రెడ్ రైస్. అది పాలల్లో ప్లస్ ఇంకొక 10 హర్బ్స్, వరణ్య డ్రగ్స్ అంటే స్కిన్ కి గ్లో ఇచ్చే హర్బ్స్ ఆ పాలల్లో ఆ వాటర్ లో వేసేసి దాంట్లో ఈ రైస్ ఉడికిస్తాం, దాంతో ఫేషియల్ చేస్తాం. సో చాలా అంటే చాలా, ఒక క్వీన్ కి ఎలా అయితే అంటే ఒక రాణికి ఎలా అయితే ఒకప్పుడు పాలతో అభిషేకం చేసి దేవుడి వరకే పాలాభిషేకాలు కాకుండా మనుషులకి కూడా మేము ఇవి చేస్తాం. చూడండి బాగుంటుంది థెరపీస్. ఫేషియల్స్ ఇలా కూడా ఉంటాయి. అసలు నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. ఇలా రైస్ తో, అది రెడ్ రైస్ అన్నారు కదా, రైస్ మిల్క్ అన్ని న్యాచురల్ గానే యూజ్ చేస్తాం. ఎక్కడ కూడా మేము అంటే కెమికల్ పీల్స్ కానీ అలాంటివి కాకుండా న్యాచురల్ మనం తినే ఆహారం అంటే అన్నం అనేది మనకి ఎంత అంటే బిడ్డ పుట్టినప్పుడు ఫస్ట్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేది రైసే కదా. అంత మంచి ఉండే రైస్ మనం స్కిన్ మీద కూడా పెడితే అంతే బాగుంటుంది. రైస్, ఫ్రూట్స్ ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. దాంట్లో మేము కొన్ని హర్బ్స్ వేయడం ఇవన్నీ చేస్తుంటాం. సో మంచి రిలీఫ్ వస్తుంది. మన దగ్గర ఉండే ఈ ఎక్స్పర్ట్ థెరపిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కేరళ పిల్లలు. అంటే ఆల్మోస్ట్ 3-4 years ట్రైన్ అయిపోతారు అనమాట. సో దే ఆర్ వెరీ వెరీ గుడ్, చాలా డెడికేటెడ్ పీపుల్. అంటే ఉట్టి మసాజ్ చేయడం వేరే, కానీ వాళ్ళకి 1 year మేము నేర్పిస్తాం బాడీలో ఎక్కడ ఏం పార్ట్ ఉంది, ఎక్కడ ఎంత ప్రెషర్ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ ఎలాంటి స్ట్రోక్స్ వాడాలి, ఇవన్నీ జరుగుతుంటాయి. సో చాలా ట్రైన్డ్ థెరపిస్ట్ మన దగ్గర ఉంటారు. లేడీస్ కి లేడీస్ థెరపిస్ట్, జెంట్స్ కి జెంట్స్ థెరపిస్ట్, ఇలాగే ఈ థెరపీస్ జరుగుతుంటాయి అన్నమాట మన దగ్గర. బాగా చెప్పారు కదా. అసలు ఈ ట్రీట్మెంట్స్ అయితే నేను ఫస్ట్ వింటున్నాను. మీరు వచ్చినప్పుడు ఇక్కడ డీటెయిల్డ్ గా అన్నింటి గురించి తెలుసుకోవచ్చు. మీరు ఒకసారి రండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళైనా బయట వర్క్ చేసే వాళ్ళకైనా కానీ కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కదా. ఇది నేను కామన్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాను. సో అవి వచ్చినప్పుడు మీరేమైనా ట్రీట్మెంట్, ఎలాంటి థెరపీస్ మీ దగ్గర ఉంటవి, అది చెప్పగలుగుతారా? చూడండి, ఇప్పుడు అంటే జనరల్ గా కాళ్ళ నొప్పులు కి పేషెంట్ చూడకుండా ఎవరైనా వచ్చి ఫుట్ మసాజ్ చేయించుకోవచ్చు. ఎందుకంటే కాళ్ళకి ఎప్పుడైతే మనం ఆయిల్ పెడతాం కదా చాలా రిజ్యువినేటింగ్ గా ఉంటుంది. అంటే అంటే ఈ మధ్య సోషల్ మీడియా అందరు చూసే ఉంటారు, కాళ్ళలో అన్ని బాడీ పాయింట్స్ ఉంటాయి. సో మేము కూడా ఆయుర్వేదంలో చెప్పేది ఏంటంటే పాదాభ్యంగం. పాదం అంటే కాళ్ళు, సో పాదాభ్యంగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫుట్ మసాజ్ ఎప్పుడైతే చేస్తామో బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. సో షార్ట్ టైం ఉంది సరే ఒకసారి ట్రై చేద్దాం అన్న వాళ్ళు ఒకసారి సేఫ్ గా వచ్చి హ్యాపీగా ఫుట్ మసాజ్ చేయించుకోవచ్చు. దానికి డాక్టర్ కన్సల్టేషన్ కూడా అవసరం లేదు, జస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, రావాలి, ఫుట్ మసాజ్ చేయాలి. ఒక 20 minutes ప్రొసీజర్ ఉంటుంది. పాదానికి, కాళ్ళకి, మోకాళ్ళ వరకు హ్యాపీగా ఆయిల్ పెట్టేసి ఒక 20 minutes మసాజ్ చేసి లోకల్ స్టీమ్ ఇస్తాం. చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. అంటే అసలు చాలా మంది లిటరల్లీ నిద్రపోతారు, అంత బాగా జరుగుతుందని చెప్తున్నారు. ఓకే, అది అలా. ఇప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ ఫీ మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అదొకటి. యూజువలీ కన్సల్టేషన్ మేము అంటే పేషెంట్ కి కన్సల్టేషన్ ఫీజు మన దగ్గర ఒక 300 ఛార్జ్ చేస్తాం అనమాట. థెరపీ రేట్స్ డిఫరెంట్ ఉంటాయి, ఒక డిసీజ్ ని పట్టి ఎలా ఉంటుంది అనేది అది మీరు ఇక్కడికి వచ్చాక ఎంక్వైరీ చేయొచ్చు. కానీ జనరల్ కన్సల్టేషన్ ఫీ ఆఫ్ డాక్టర్స్ 300 రూపీస్. 300 రూపీస్ కన్సల్టేషన్. మీరు హ్యాపీగా రావచ్చు. 300 రూపీసే కదండి, 1000 కూడా కాదు. సో హ్యాపీగా వచ్చి ఒక్కసారి చూడండి, మీకు ఎలా అనిపించింది. మన ఛానల్ నుంచి, మన భార్గవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఏమైనా డిస్కౌంట్? ఖచ్చితంగా భార్గవి గారు, ఐఎమ్ సో హ్యాపీ మీరు వచ్చారు. అంటే ఆయుర్వేదం అందరి వరకు వెళ్ళాలి అనేది నా మెయిన్ మోటో. నేను ఎప్పుడైతే ఆయుర్వేదం జాయిన్ అయ్యానో ఆ రోజే డిసైడ్ అయ్యాను, అందరి వరకు ఆయుర్వేదం వెళ్ళాలి. అంటే ఇంత బ్యూటిఫుల్ సైన్స్ ఇంకా జనాలకి అర్థం కావట్లేదు, తెలియట్లేదు. సో మీరు ఇంత మాకు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మీ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి మేము ఒక 10% డిస్కౌంట్ ప్రొవైడ్ చేద్దాం. అండి, చూడండి మన ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకు తప్పకుండా డిస్కౌంట్ ఇస్తా అంటున్నారు డాక్టర్ గారు, డాక్టర్ దీపా గారు. మీరు తప్పకుండా రండి. ఈ వీడియో కొంచెం కొత్తగా అనిపించవచ్చు, మనం అన్ని శారీసే కదా, ఇది కొత్తగా అనిపించవచ్చు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా అనుకోవద్దు.
ఈ శారీస్ కాదు, ఏ బిజినెస్ చేయాలన్నా ఏ వర్క్ చేయాలన్నా మనకు ఫస్ట్ వచ్చేది హెల్త్. కాబట్టి ఆ హెల్త్ గురించి నేను ఇది పెట్టాను. ఇది నేను వర్త్ వీడియో అనుకుంటున్నాను. తప్పకుండా రండి. అంటే మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా డాక్టర్ గారి దగ్గరికి రండి, మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. చూడండి ప్లీజ్. నమస్తే. థ్యాంక్ యూ భార్గవి గారు. థ్యాంక్స్.